జిల్లా అద్దంకి వైసీపీ కార్యాలయం ముందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే క్యూఆర్ కోడ్ పాంప్లెట్ కరపత్రాన్ని జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విడుదల చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు తెలపాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోపై నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మహిళలకి ఏదో తల్లికి వందనం అంటూ ఏవో 1-2 పథకాలు మనందరికీ కూడా తెలిసిందే. గతంలో అన్నారు ఎలక్షన్ ముందు చాలా మంది ఏమన్నారంటే మీ అందరూ కూడా ఇవి ఉంటారు, నాన్న ఒకళ్ళే వస్తారు పోతారు, ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోతారని. ఓట్లు వేయించుకున్న తర్వాత నేను బొట్టిపాటి రవి అతనికి ఎన్నిసార్లు వచ్చాడో నాకు తెలియదు, కానీ నేను వచ్చినంతగా ఈ సంవత్సరంలో బొట్టిపాటి రవి కూడా రాలేదని చెప్పి మీ అందరూ తెలియజేస్తాను. కాబట్టి ఎంత సమస్యనైనా నాగార్జున గారి లాగా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి పదవులు ఇచ్చిన వాళ్ళందరికీ, అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా మన పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీకి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి అంశాన్ని దీనిని మీ సెల్లో పొందుపరుచుకుంటే చంద్రబాబు మోసాలు వస్తాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు వస్తాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారో వస్తాయి. చంద్రబాబు మన ఎన్నికలప్పుడు ఏంటి అబద్ధాలు చెప్పాడో వస్తాయి. తద్వారా చంద్రబాబు నువ్వు ఈ రాష్ట్రంలో మోసగాడివి, వంచావు, ప్రజలను మోసం చేశావు, తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతావు అని చెప్పాలని, జగనన్న నిజాయితీ గురించి తెలియపరచాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ ప్రభుత్వం ఒక పని దానికి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది. మనం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చాం, కానీ ఈ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏది అమలు చేయలేం. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు తృప్తిపరచాలి అంటే ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈరోజు మనలే గారు మోసం చేసింది, తెలుగుదేశం పార్టీ సంబంధించి ఓట్లేసిన వాళ్ళు కూడా మోసం చేశారు పథకాలకు కొట్టి అని వాళ్ళ కార్యకర్తలు సంతృప్తి పరచాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను లీడర్లను జైల్లో వేస్తే ఏం చేశారు? సంవత్సరం నుంచి లోకేష్ అని అడిగితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలేసాను చెప్పుకునే పరిస్థితుల్లో చేర్చగలిగితే ప్రజలు ఏం చేయాలని రేపు రాబోయే రోజు